కష్టపడి పని చెయ్యాలి. లక్ష్యం పెట్టుకోవడం చాలా తేలికసుమండి. ఇలాంటి ప్రవచనం ఏదైనా విన్నప్పుడు, ఏదైనా మంచి పుస్తకం చదివినప్పుడు ఏదో చేసేయాలి అని ఓ సంకల్పం కలుగుతుంది. ఏం చెయ్యాలన్న దాంట్లోనే స్పష్టత కష్టం. ఒకవేళ స్పష్టత ఉండి ఇవాళ నిర్ణయం చేసుకున్నా రేపే నిలబడదు. రేపు అనుకున్నాను కాదండి, కుదరలేదు ఎల్లుండి నుంచి కాదు. ఎట్టి పరిస్థితులలో నువ్వు సమయాన్ని కేటాయించగలగాలంతే. దానికి తగినట్టుగా సమయ పరిపాలన చెయ్యగలగాలి. దానికోసం ఉద్వేగపడిపోక్కర్లేదు. దానికి తగినట్టుగా నువ్వు సమయాన్ని విభాగం చేసుకుని జీవితంలో నువ్వు అనుకున్న కార్యక్రమాన్ని సాధించి సమున్నతమైన స్థాయికి ఎదగగలగాలంతే. అది తిట్టిబపక్షి నేర్పింది. జీవితం యొక్క విలువేమిటో తెలుసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేశారు శ్రీనివాస అయ్యంగారు అని. మహాతల్లి ఆయన కూతురు ప్రేమ